ఈ లిక్కర్ మీద డబ్బు పెంచారు కదా ధర, ఏమంటారు దాని గురించి? రోజులు అవుతుందనా కేసీఆర్ ఉన్నప్పుడు వేయించలే, ఈయన వచ్చినాక వేస్తున్నాడు. ఒక్కొక్కరిని రంగడేస్తున్నాడు. ఆటోలో మాకు కిరాయిలు ఉంటలేవు, ఏం లేదు, ఏది లేదు. రోడ్డు పాలు తలకాయ ఖరాబ్ ఇడికి దానికి వస్తున్నాం. దాన్ని కూడా నా రోజులు అవుతుంది పెంచాడు. కోటర మీద 10 రూపాయలు పెంచాడు, అంతకుముందు 20 రూపాయలు పెంచాడు. ఏమున్నా ఆ, కాక ఆ, మొత్తంకి ఏమున్నా కూడా లాసే తప్ప లాభం ఏమి లేదు. నేను ఏమంటారో కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అని చెప్తాను. అయినప్పుడు ఇంతో అంతో ఏం చేసుకున్నారో వాళ్ళు ఏం చేసినారో మనకు తెలియదు. కానీ ఈ పెంచుడేంది, పబ్లిక్ మీద ఏసుడేంది, మాకు కూడా పనులు లేవు, ఏం లేవు. తలకాయ కరవే వీడుకోవచ్చు. పొద్దున్న డ్యూటీ ఈ రేట్లు పెంచితేనే జనాలు తాగుడు బంద్ చేస్తా అంటారు కదా మరి. ఎంతగానో పెంచాడు. నువ్వు 200 కాదు 300 పెంచినా కోట తాగుతూనే ఉంటారు. అది ఏమన్నా కానీ మొత్తంకి అయితే తాగుతారు. అలా తెలుసు. ఏమున్నా ఏం చేసినా వాడు రాత్రిపూట ఇంత తాగే పోతాడురా, వాని మీద నొక్కాలని చెప్పేసి ఉన్నోడు ఇప్పుడు నొక్కుతున్నాడు అట్లా. ఏమన్నా కానీ అది పొద్దంతా పని చేసినాడు, ఆమె పని చేసినాడు, బండి నడుపుతున్నాడు, ఏమైనా చేసినాడు. నేను డ్రైవరే, అందరం డ్రైవర్లే, అన్నీ ఆటోలని మావే. అయినా కూడా ఏంది అలసిపోయినంత తాగిపోతాం. వాడు ఏం చేసినా కూడా తాగాలి. అది ఏమన్నా కానీ తాగే పోవాలి. 9 కోటి తాగి పోవాలి. దానికే పెంచి వాడు తింటున్నాడు. ఎంతగానో ఎంతవరకు నయం అది. మొత్తంకి పెంచుతూనే ఉన్నాడు. మనం 10 రూపాయలు అన్నాడు, 20, బీర్కి 20, ఇట్లా ఇట్లా పోయింది. పోయిన తర్వాత ఒక్కోని మీద 20 అంటే కొన్ని కోట్ల మంది రుమాలి. మరి అవి ఎన్ని కోట్లు అయితే గుద్ద తెగించుకొని కాదు అంత. మొత్తము కొడుకులు రాజకీయం మొత్తము లోపల నూక్కోనికని అంత. అరే వాళ్ళకు అవసరం పడితే ఇంటికాడికి వచ్చి పట్టుకుంటారు కాళ్ళలో చేతిలో. కానీ వేస్ట్ అన్న. ఏమున్నా న్యాయంగా నడవాలి, న్యాయంగా ఉండాలి. కానీ ఇదంతా డమ్మి. ఇదంతా గడుకో పూటకు పెంచుడేందుకు బడి తక్కువ పడుతున్నాయి కదా. ఆయన వచ్చి అప్పు చేసిపోయాడు, నేను వచ్చి తీరుతున్నా అంటున్నాడు. కానీ ఏం తీరుతుండే ఏం చేస్తుందో తెలియదు. కానీ రోడ్డు మీద ఉండి ఒక ఇట్లా కూర్చొని తాగుతున్నాం టైం. ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా పెరిగినాయి 2 సార్లు, కానీ 10 వేయించిండు, మళ్ళీ దించిండు. ఈయన ఏకదం బీర్ మీద 40 వేయించిండు. ఇప్పుడు లిక్కర్ మీద 90కైనా కోటర్కైనా 10 వేయించిండు. ఫుల్ బాటిల్ ఇంకా 40, ఫుల్ బాటిల్ ఇంకా 40 వేయించిండు. ఇక ఏమో కేసీఆర్ ప్రభుత్వంలో మళ్ళీ కూడా దించిండు, కానీ పెంచిండు మళ్ళీ దించిండు. ఈయన ప్రభుత్వంలో రెండింటికి వేయించాడు. బీర్లకు మొన్ననే నెల కింద వేయించాడు, మళ్ళీ ఇప్పుడు లిక్కర్ కూడా వేయించేసాడు. మరి ఇట్లా పెంచుడు కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు, కానీ ఇక తాగుతోళ్ళు ఎక్కువైపోయారుగా, జనాభా ఎక్కువైపోయింది, తాగే జనాభా. రేట్లు పెంచడం ద్వారా పబ్లిక్ తాగుడు బంద్ చేస్తారు అంటారు. తాగుడు బంద్ చేస్తారు అంటారు రేట్లు పెరిగితే? ఏం పని చేయరు, కానీ జర కొంచెం తగ్గిస్తారు అంతే. అంత హోల్ బంద్ చేస్తారు చెప్పు. తాగుతోళ్ళు తాగుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఏంటంటే కొంచెం కొంతమంది పొద్దుగా లేస్తే ఇదే కావాలి, లేకపోతే నడవదు అంటారు. పొద్దుగా లేస్తే డైనింగ్ పోతోళ్ళు, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఏంటంటే తాగుడు లేనిది వెళ్ళారు. మొత్తం ఇక సోటి రోడ్ల మీద లేబర్ పని చేస్తారు. వాళ్ళు అయితే మొత్తం దీనికే శాస్త్రం వయసు ఎప్పుడు తీస్తుర్రు అని చూస్తూ ఉంటారు. అసలు ఇంకొక 20 పెంచినా కూడా తాగే అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది. మన తెలంగాణ ఏరియాలో అయితే ఇంకో 20 వేయించని తాగే అవకాశం ఏం తగ్గదు. ఒక 2 రోజులు ఏమో అట అన్నారు బీరు మీద 40-30 వేలు దాకా, మళ్ళా పాత లెవెల్కి వచ్చారు. కానీ ఈ తాగుడు వల్ల ఏదైతే రోజుకు 400-500 సంపాదించేవాళ్ళు కూడా అందులోకెళ్ళి సగం మందం తాగుడికే ఖర్చు ఎత్తుర్రు అంటారు. సో ఈ తాగుడు మరి కరెక్టే అంటారా ప్రజలకు? కొంతమందికి ఉండి అట్ట చేస్తారు, కొంతమంది లేక 90కి ఒక కోటర్ తాగుతారు, 90 అయినా తాగుతారు. తగ్గిచ్చినా కానీ ఏం ఈ మోటార్ పిల్లు, లేబర్ పిల్లు తగ్గరు, ఎంతైనా తాగుతారు. ఎంత పెంచినా ఎంత మన తెలంగాణలో అయితే బంద్ చేయరు. అంటే హార్డ్ వర్క్ చేసేటోళ్ళు, ఎక్కువ ఇబ్బంది అయ్యేటోళ్ళు ఖచ్చితంగా తాగుతారు. ఖచ్చితంగా తాగుతారు. అది 10 ఎక్కువ ఉన్నాయి తక్కువ, కాకపోతే 90 మంది తక్కువ తాగుతారు అంతే. మరి రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్తారు? అంటే రేట్లు పెంచారు కదా, మరి తగ్గించుడా ఇంకా పెంచుడా ఏమంటారు? ఇక ఆయన ఏం చేస్తాడు చూడు. వల్ల నన్ను కోసినా ఒక రూపాయి వెళ్ళదు. నా తాన మొత్తం కేసీఆర్ కాల్ చేసిపోయాడు. ఇంకేటికెళ్ళి పైసలు ఉన్నాయి, నా తాన కోసినా బడ్జెట్ తక్కువ ఉంది. ఇప్పుడు ఎటబడి పెంచవలసిందే అంటాడు. బడ్జెట్ అక్కడ బడ్జెట్ లేదు కాబట్టి తాగుడుకు ఈ లిక్కర్ కు పెంచడం ద్వారా ఈ డబ్బులు అటు మళ్ళీ ఇస్తారట. ఈ డబ్బులు మళ్ళీ ఇంకా 2 నెలలు అయితే టెండర్ పడుతూనే ఉంటాయి. టెండర్కు 2 లక్షలు. దాంట్లో మీద ఎటబడి 2 నెలల దసరాకు ముందు కావచ్చు ఇంకా టెండర్ పడుతూనే ఉంటాయి. మళ్ళీ పెడుతూనే ఉంటాడు జల్ది.
తాగుడు మీద ఎట్టబడి తాగుడు లేనిది మన తెలంగాణలో ఉండరు. దీనంత లాభం గవర్నమెంట్కి వేరేది ఏది లేదు. డ్రింక్ అండ్ డైరీ మీదనే లాభం ఎక్కువ, తాగుదంటేనే ఎక్కువ లాభం ఉంది. ఇప్పుడు ఆ మధ్య కాలంలో ఈ ఉన్న బ్రాండ్లను తీసేసి కొత్త బ్రాండ్లు తీసుకొస్తాం అంటారు. మరి అది తీసుకొస్తే ఎట్లుంటే పరిస్థితి అన్నారు కానీ ఆంధ్ర మనది అక్కడిక్కడ పోయేది బ్రాండ్లు మారుతాయి అన్నారు కానీ ఏం మారలే. ఏదో మళ్ళీ ఏం మాట్లాడారో ఇక బ్రాండ్లు ఏమన్నా 2-3 బ్రాండ్లు కొత్తవి వచ్చినాయి కానీ బీర్లు వచ్చినాయి కానీ మళ్ళా అదే పాత లేవలే, అక్కడిదక్కడనే ఉంది, ఇక్కడిక్కడనే. అయితే ప్రభుత్వాలు ఏదైనా కానీ ప్రచారం టైంలో ఈ మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తామని కొన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ దీని మానే ఆధారపడుతున్నాయి. అది ఏంటంటే బెండ్ షాపుల గురించి ఊర్లో పోటీ బెండ్ షాపులే బంద్ చేసారు. ఈ లైసెన్స్ ఉన్నది ఒక్కటి కూడా బంద్ కాలే. అది ఊర్లో పోటీ బెండ్ షాపులు అమ్ముతారు చూడు, దాని గురించి కొన్ని ఏరియాలో మునుగోడు ఏరియాలో అక్కడక్కడ కొన్ని బంద్ చేశారు కానీ ఇక్కడ వేరే అయితే అంతా కరెక్టే. కొన్ని ప్రచారాలు అయితే అప్పుడు మేము బంద్ చేస్తాము అది అని రాజగోపాల్ రెడ్డి అని ఏదో కొన్ని ఏరియాలు బంద్ చేసాడు అంతే. అది ఊర్లో పోటీ అంతేగాని కొన్ని ఊర్లలో బంద్ అయినా నడుస్తూనే ఉన్నది స్టార్టింగ్. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పరిపాలన చేస్తుండు. మరి ఏది బాగుంది అంటారు మీ అభిప్రాయం? ఇక బాగుందంటే ఇక ఆయన వచ్చేది ఏం లేదని ఆయనదే రైతులది బాగుందని అంటారు. ఏది మన కేసీఆర్ గత రైతులు మంచిగా చేశారని అంటారు. ఇప్పుడు ఏం రేవంత్ రెడ్డి పరిపాలన అయితే ఏం ఇది లేదంటారు. 10లో 5-6 మందికి పడుతుందంటే 5-6 మందికి పడతలేదు. అంటే అప్పుడు రైతులకు వేసిన కానీ ఇప్పుడున్న రేవంత్ సారు నేను ఆడవాళ్లకు ఎక్కువ పథకాలు పెడుతున్నా అట్ట ఏమంటారు అంటే వాళ్ళకి పెట్టి మాకు మొగోళ్ళ మీద తాగుడు వేయించి రేటు వేయిస్తారు అని మళ్ళీ అంటారు. వాళ్ళకి పెరిగిస్తుడు, మొగోళ్ళకు లిక్కర్ మీద బీర్ల మీద వేస్తున్నా అని మళ్ళా పబ్లిక్ అంటారు. కానీ లేనానికి 10 రూపాయలు గతి లేవు. 100 రూపాయలు కష్టం చేస్తే 90 రూపాయలు ఇన్ని బాయ్. 2 కోటర్లు తాగితే 200 బాయ్, కోటర్ తాగితే 200 పోతాయి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ ఆ రేట్లు పెరిగినాయి అంటే మళ్ళీ ఒక ఫుల్ బాటిల్ పైన 40 రూపాయలు పెంచింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంది? ఏం చెప్తారు మరి? ఇంకా ఇక గరీబునికి అయితే ఏం లేదు. ఉన్నోళ్ళు అంటే తాగుతారు, లేని పరిస్థితి అయితే తాగలేక కూడా ఇక ఆడు 90 తాగే బదులు కోటర్ తాగే బదులు 90 కూడా తాగలేకుండా పరిస్థితి వస్తుంది. మళ్ళీ గుడంబ పెట్టుకొని తాగుతారు. ఇక అయితే ప్రభుత్వ అధికారులు కావచ్చు, నాయకులు ఏమంటారు అంటే రేట్లు పెంచుడు చేయబట్టి జనాలు తాగుడు బంద్ చేస్తారంటారు. నిజమేనంటారు మరి? తాగుడు ఎందుకు బంద్ చేస్తారు? తాగుతారు. ఆడు అప్పో సప్పో చేసి ఎట్లైనా కొట్లాడైనా ఇంట్లో గిన్నెలో బొన్నెలో అమ్ముకొని తాగుతాడు. తాగి నేను ఎందుకు బంద్ చేస్తా? ఇప్పుడు నేను ఇంత పొద్దుగాలు వచ్చి తాగాలని ఏముంది చెప్పు. మరి ఎందుకంటారు అంటే ఇంత పొద్దుగాల వచ్చి తాగుడు? ఇప్పుడు అంటే ఏదో వచ్చిరు తాగాలనిపిస్తుంది, తాగుతూనే ఉంటారు. ఆ తాగంది నడవది అంతే. అంటే ఇప్పుడు కొంతమంది ఏమని విమర్శిస్తారు అంటే నాయకుల దగ్గర, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి జనాలు ఖచ్చితంగా తాగుడైతే బంద్ చేయరు కాబట్టి ఈ రేట్లు పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు డబ్బులు వస్తాయని అంటారు. నిజమేనంటారు అది? నిజమే మరి, అంతే కదా. 10 రూపాయలు లాగాడు 100 మంది తాగితే 110 ఎన్ని 1000 రూపాయలు అయితేనే ఉంది. మరి 10 రూపాయలే లెక్కేయి. ఇప్పుడున్న అధికారులు అదే ముచ్చట అంటారు. మరి రేట్లు పెంచితే తాగుడు బంద్ చేస్తారంటారా? ఎంత పెంచినా తాగు తప్పదు కాబట్టి తాగు తప్పదు. రాజులు తాగుతారు, దేవుళ్ళు తాగిరు, దేవుళ్ళు తాగిరు, రాజులు తాగిరు, రాజాలు తాగిరు, ప్రజలు కూడా తాగుతూ ఉంటారు. తాగుడు అది తప్పదు. అది ఎవరికైనా అది పొద్దున్నా కష్టపడి కొంచెం రిలాక్స్ కోసం తాగిపోతారు. ఎవరైనా ఇప్పుడు నైట్ అంతా దంద పోయి వచ్చిన కాస్త ఒక నైట్ కోటర్ తాగేసి పోయి తిని పడుకుంటే కాస్త రిలాక్స్ అయిపోతాం, పడుకుంటాం. మన సాయంత్రం దందకు పోవాలి. మేము నైట్ పోతే ఎవ్వరు ఒక ఆడ మనిషి ఒక ఆటోలు ఎక్కలేదు. మాకు మొగోళ్ళు ఎక్కుతారా? మొగోళ్ళు బైకుల మీద పోతారు, కార్ల మీద పోతారు, ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక డ్రాప్ పోయి పెట్టేసి ఖాళీగా చూసుకుంటూ ఇది దాకా రావాలి. 400 రూపాయలు గ్యాస్ పోసుకుంటే మేము కొట్టుకుంటా పొద్దున్న దాకా నైట్ అంతా కష్టపడితే రోజుకు 700-800 కష్టపడితే ఇక్కడ 200 పోతున్నాయి, ఇంట్లో 200 పోతున్నాయి, గ్యాస్కు 300 పోతున్నాయి. ఇక మా ఇంట్లోకి ఏం పోవాలి? మేము అప్పుడు ఈ బండికి స్టేట్ కదా. మేము మా బాధ చెప్పలేని వర్ణాలు మాకు.